2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ అన్నీ పనికి రాకుండా అయిపోతాయా? కంప్లీట్గా అవుట్డేట్ అయిపోతాయా? ఆబ్జలీట్ అయిపోతాయా? అవుననే చెప్తున్నారు గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాఫ్రే హింటన్. ఆయన రీసెంట్గా ఒక స్పీచ్లో మాట్లాడుతూ అనేక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 సంవత్సరాల్లో మనకు యూనివర్సిటీస్ అనేవి కేవలం రీసెర్చ్కి మాత్రమే పరిమితం అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సూపర్ ట్యూటర్స్ వచ్చేస్తారు. దానిలో కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ అనమాట. ఒక యూనివర్సిటీలో ఒక క్లాస్ రూమ్లో పిల్లల్ని కూర్చోబెడితే ఎగ్జాక్ట్గా ఎవరేం తప్పులు చేస్తున్నారో, ఎవరికేం అవసరం ఉంటుందో, ఎవరెక్కడ వల్నరబుల్లో ప్రతి టీచర్కి ప్రతి స్టూడెంట్ గురించి తెలియదు. కానీ కస్టమైజ్డ్ ఏఐ సొల్యూషన్స్ వస్తాయంట. దానిలో ప్రతి స్టూడెంట్కి ఎగ్జాక్ట్గా ఏం కావాలో అండ్ స్టూడెంట్స్ డౌట్స్తో సహా చెప్తారంట. అంటే ఒక్క డౌట్ కూడా మిలియన్స్ ఆఫ్ డౌట్స్ ఏఐ చూసుంటుంది కాబట్టి కంప్లీట్ క్లియర్ కాన్సెప్షువల్ క్లారిటీ ఇస్తుందంట. ఇంకా పిల్లలకి ట్యూటర్స్ అవసరం లేదు. ఏఐ మాత్రమే సూపర్ ట్యూటర్లా పనిచేస్తుందంట. మామూలు కస్టమైజ్డ్ టీచర్ ఫిజికల్గా కూర్చుంటే 2x పనిచేస్తే ఏఐ సూపర్ ట్యూటర్ 10x పనిచేస్తుందంట. 24/7 సొల్యూషన్స్. ఇంకా పిల్లలకి కాలేజెస్, యూనివర్సిటీస్, స్కూల్స్ ఏమీ అవసరం ఉండదంట. అంత బాగుంటుంది. డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఏఐతో అందరూ అన్నీ నేర్చుకోవచ్చు. ఏ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు. అందులోనూ అత్యద్భుతమైన క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు అనమాట. తర్వాత కోడింగ్ లాంటి పనులు కూడా ఏఐ చేస్తాయి. మనుషులతో పని ఏం లేదు. కంప్లీట్గా అన్నీ ఏఐ చేస్తుంది అనమాట. ఏఐ వచ్చిన తర్వాత అంటే వచ్చే 10 సంవత్సరాల్లో కాస్త ఏఐ మనుషుల్లోకి రాగానే 10 years కూడా పట్టదంట. కంప్లీట్గా 10 yearsలో యూనివర్సిటీస్ అన్నీ ఇర్రెలవెంట్ అయిపోతాయి. వాటికి పని లేకుండా అయిపోద్ది. స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి వెళ్ళి చదవరు. ఏఐ సూపర్ ట్యూటర్స్ ద్వారానే అన్నీ నేర్చుకుంటారు. ఏఐనే ప్రపంచాన్ని రూల్ చేయబోతుందని చెప్పి గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రే హింటన్, ఆయనకి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన అల్టిమేట్గా చెప్తున్నారు వచ్చే 10 సంవత్సరాల్లో యూనివర్సిటీస్ అన్ని ఇర్రెలవెంట్ అయిపోతాయి. విద్యా వ్యవస్థే మారిపోద్ది. ఏఐ మాత్రమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాత్రమే సూపర్ ట్యూటర్గా పనిచేస్తాయి. మనం చూసాం జనరేటివ్ ఏఐ అనేది వచ్చిన తర్వాత ఈ చాట్ జీపీటీ, డీప్ సీక్ ఇవన్నీ వచ్చేసాయి. ప్రతి విషయం మనకు తెలిసిపోతుంది. ప్రతి విషయం మనం నేర్చుకోవచ్చు. అంటే ఒక టీచర్ కన్నా, ఒక రీసెర్చ్ పేపర్ కన్నా బెటర్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రస్తుతం అయితే చాలా తప్పులు దొరుకుతున్నాయి, అది వేరే విషయం. రాను రాను ఇంకా బెటర్గా ఉండొచ్చు. అయితే నా క్వశ్చన్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఏంటంటే, ఏఐ ట్యూటర్స్ ఉండొచ్చు, సూపర్ ట్యూటర్స్ ఉండొచ్చు, వాళ్ళకన్నా సూపర్ ట్యూటర్స్ ఉండొచ్చు మిషన్ లెర్నింగ్ ద్వారా, టెక్నాలజీ ద్వారా. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్ యొక్క ఎమోషన్ కానీ ఒక క్వశ్చన్ లాగా యాక్ట్ చేస్తారు. టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది మెషిన్ అండ్ మ్యాన్ రిలేషన్షిప్ కాదు. ఇట్స్ అ హ్యూమన్ టు హ్యూమన్ ఎమోషనల్ రిలేషన్షిప్ కూడా. అది ఒక గురు శిష్య సంబంధం. దాన్ని ఏఐ రీప్లేస్ చేయగలదా? అసలు సాధ్యమవుతుందా? ఇదే పెద్ద ప్రశ్న.